చదువుదాం ఆ మాటని. సామెతల గ్రంథము 17వ అధ్యాయం మొదటి మాట. ఎంత మంచి భోజనం ఉన్నప్పటికీ కూడా కొట్లాడుకునే ఇంట్లో ఉండడం కన్నా కూడా నెమ్మది కలిగి ఉండి, అది రొట్టె నీకేం నేర్పిస్తుందయ్యా అంటే, నీ ఇంటిలో ఎన్ని పదార్థాలు కలిగి ఉన్నా, ఎంత సిరి సంపదలు ఐశ్వర్యము కలిగి ఉన్నా, ఆ ఇంటిలో ఏమున్నాయంట? కలహములు. అది ఆ ఇంట్లో ఉండేదానికంటే కూడా నెమ్మది కలిగి ఒత్త రొట్టె ముక్క. అర్థమవుతుందా సంగమా? తీసుకొని వస్తున్న ప్రభు రొట్టె మనకేం చెప్తుందో తెలుసా? నీలో నెమ్మది ఉండాలి. ఆమేన్. ఎంత ఉంటే మాత్రం ప్రయోజనం ఏముంది నానా? స్వీట్ తినలేము, ఎందుకంటే షుగరు. కోట్లకు ఉంది నానా, ఉప్పు వేసుకోలేము. ఏం చేస్తాం చెప్పండి? అనుకున్న స్థలానికి పోలేం, మోకాల నొప్పి, అరికాలు నొప్పి. ఒక మనిషి ఎప్పుడు తోడు ఉండాలా. ఎప్పుడు పడిపోతామో తెలియదు, యాడ పడిపోతామో తెలియదు. వెనకాల ఆస్తులున్నాయి, కోట్లకు ఉంది. ఉదయాన్నే ఒకటి చూసా, వాళ్ళ స్నేహితులకు చూపిస్తున్నాడంట. అదిగో అక్కడ నుండి ఇక్కడ దాకా ఈ పొలం అంతా నాదే అన్నాడంట. ఆ పొలం అలాగే పైకి లేచి నవ్వి మళ్ళీ సైలెంట్ అయిపోయిందంట. అడిగాడంట వాళ్ళు పోయిన తర్వాత, ఎందుకు నవ్వావు నువ్వంటే, మీ తాత ఆయన ఇలాగే అన్నాడు, ఆయన లేడు. దాని తర్వాత ఆయన అలాగే అన్నాడు, ఆయన లేడు. మీ నాన్న అలాగే అన్నాడు, మీ నాన్న కూడా లేడు. ఇప్పుడు నువ్వు కూడా అన్నా. నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటా. చెప్పుకునే వాళ్ళు చాలా చెప్పుకుంటారు, నాన్న మాకు 1000 ఎకరాలు ఉంది, మాకు అక్కడ ఇంత ఉంది, మాకు ఇక్కడ ఉంటుంది. కానీ ఉప్పు వద్దంటాడు, స్వీటీ వద్దంటాడు. ఇంక దేనికి నువ్వు భూమి మీద? ఒక పూట అన్నం తింటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోవాలా? దేనికి డబ్బు? అన్నీ ఉండి ఇంట్లో గొడవలుంటే ఆ ఇంట్లో ఉండడం కన్నా కూడా రొట్టె ముక్క తిని నెమ్మదిగా ఉండమని వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా.